దేవుడు నీ ఆపదలు అన్నిటిలో నుండి దేవుడు విడిపించాలంటే నీవు దేవుడిని ఆధారము చేసుకోవాలి. మన జీవితంలో అందరూ ఉంటారని అనుకోవద్దు. దేవుడు ఒక్కడే మనతో ఉంటాడు. ఎవరి కుటుంబానికి వారికే మనం ఒంటరిలం. కాబట్టి మనుషుల సహాయం వ్యర్థం. మనుషుల వైపు చూడకండి. నాకేంటి ఇంతమంది ఉన్నారు, పిలిస్తే అంతమంది వస్తారని అనుకోమాకండి. బలము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడు అయితే దరికి ఎవరు రారు. ఇవాళ నీకు దేవుడున్నాడు. నీకు ప్రతివారు కూడా మనం విడవబడే ఒక రోజు ఉంది. ఒంటరి చేయబడే రోజు ఒకటి ఉంది. ఏసేపు అన్నదమ్ములు ఏ రీతిగా దాడి చేశారో ఒక రోజున మన అందరి మీద అందరూ కలిపి దాడి చేసి మన కుటుంబాన్ని ఒంటరిని చేయొచ్చు. ఈ విషయము ఒకరు జరిగి ఒకరికి జరగదు అంటాక లేదు, అందరికీ జరుగుతుంది. ఒంటరితనం అనే అనుభవం వస్తుంది. అందరూ చేయి విడిచిపెడతారు. దేవుడు చేయబట్టుకుంటూ ఆరంభిస్తాడు. దావీదు అంటాడు, యెహోవా నా తల్లిదండ్రులు చేయి విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవాయే నాకు ఆధారము. ఏమన్నాడు చెప్పండి? యెహోవాయే నాకు ఆధారం అన్నాడు.